ఎలక్ట్రికల్ బిల్లు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ ఎప్పటి సందో వస్తుంది సార్. ఎలక్ట్రిక్ బిల్లే కాదు సార్, సన్న బియ్యం వస్తున్నాయి. ఇందిరాగాంధీ రాజ్యం ఆయన గత ప్రభుత్వం కన్నా 50-60 ఏళ్ళ కన్నా ఈ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరు చేయలేరు. అంత మంచిగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా మంచి ప్రభుత్వము. ఫ్రీ కరెంట్ రాకముందు కరెంట్ బిల్ ఎంత? 800-1000 రూపాయల దాకా వస్తుండే. ఇప్పుడు 200-300 వస్తుంది. ఫ్రీ కరెంట్ ఇక మాకు కరెంట్ మీటరే చూస్తలేము మేము, ఇక అవసరం లేదు మాకు. కరెంట్ మీటర్ ఎంత కాల్చుకున్నా ఏం అడిగటం లేకుండా అయిపోయింది. మాకు మంచిగా ఉన్నది కరెంట్ ఒకటి వస్తుంది. సన్న బియ్యం ఫస్ట్ క్లాస్ వస్తున్నాయి. అలా మంచిగా వస్తుంది. మేము అవే తింటున్నాం. మేము నేను తింటున్నా. నీకు కావాలంటే నేను చూపిస్తాను. అన్నం చూపిస్తా. బియ్యం కూడా ఫస్ట్ క్లాస్ వస్తున్నాయి. మాకు 18 కిలోలు అవే బియ్యం. మేము సన్న బియ్యం కొనుక్కోం. ఈయన బియ్యం రేవంత్ రెడ్డి ఇచ్చే బియ్యమే తింటున్నాం. ఇంత మంచి రేవంత్ రెడ్డి అంటే మంచి ప్రభుత్వం నడుస్తుంది. 50 ఏళ్ళ కింద నడవలేదు, అప్పుడు సంది నడుస్తుంది ఈయనది. ఇప్పుడు మంచి ఫ్రీ బస్సు కూడా వచ్చింది మొన్న. మా ఇంట్లో ఎక్కడెక్కడ యాత్రలు తిరిగి వస్తున్నారు. మాకు కూడా చేస్తే మంచిగా ఉంటాడు. ఆడలకే చేసిండు ఈయన సారు. మేము కూడా సీనియర్ సిటిజన్, 72 ఏళ్ళు ఉన్నా నేను. మళ్ళీ మాకు కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. ఆ సారు అది చెప్పాలి. ఒకసారి పోతా నేను రేవంత్ రెడ్డికి. అన్నీ ఇస్తున్నావు సార్, మాకు కూడా ఇస్తే మంచిగా. సన్న బియ్యం ఇస్తున్నావు, మళ్ళీ అది కరెంట్ ఫ్రీ ఇస్తున్నావు, అవి ఇస్తున్నావు అన్నీ ఇస్తున్నావు. మళ్ళీ మాకు కూడా ఒకటి చేయరాదు. మళ్ళీ ఏం సార్ మీకు కూడా కృతజ్ఞతలు. గ్యాస్ ఫ్రీ తీసుకున్నావు. మళ్ళీ గ్యాస్ కూడా వస్తుంది. అది కొంచెం అది మాకు ఎక్కువ వాడతాం. పిల్లలు ఉన్న వాళ్ళకి మంచిగా ఫైదా అవుతుంది. అది మంచిగా చేసాను. గ్యాస్ కూడా బాగా చేశాను. పర్లేదు, అది కూడా మంచిగా ఉన్నది. ఇక అది ఈయన చేసింది ఇందిరమ్మది, గరీబోళ్ళది ఇందిరమ్మ. ఆమెకు వీళ్ళకి చాలా ఫరక్ ఉంది సార్. ఈయన చాలా మంచిగా చేస్తున్నాడు. ఇందిరమ్మ అంటే గరీబోళ్ళదే. ఇక ఆయనను ఏమనలేం మనం. మనకి ఇచ్చేటోళ్ళే దేవుడు అనుకుంటున్నాం మనం. ఆయనను ఏమనలేం మనం. అనొద్దు కదా. మనకి ఇప్పుడు ఈయన పెడుతున్నాం, ఈయనతో మనం మాట్లాడుతున్నాం. ఆయనను ఏం అనొద్దు. రేవంత్ రెడ్డిది మాకు నచ్చింది. బస్ అంతే. మంచిగా శ్రీ గణేష్ కూడా పర్లేదు. ఆయన చాలా మంచిగా చూస్తున్నాడు. పర్లేదు, మాకు ఎట్లేం లేదు. ఏమన్నా అందుబాటులో వస్తాడు. పిలవంగానే వస్తూ మాట్లాడుతున్నాడు. మంచిగా వస్తాడు. అట్లేం లేదు. మంచి వ్యక్తి అయినా. పార్టీ సమస్య మంచి అట్లా ఇక మంచిదే. అరే రేవంత్ రెడ్డి అది బంగారం వస్తాను ప్రభుత్వం నడుస్తుంది సార్. అరే ప్రభుత్వం ఊర్లలో ఒడ్లు కొంటున్నారు. ఊర్లలో వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. చాలా మంచిగా చేస్తున్నాడు. అది రైతు బంధు బీమా ఇది అన్నీ బాగానే ఇస్తున్నాడు రైతులు. అరే అది చాలా తప్పు చేసింది. ఈయన అందరికీ పెద్దలు కూడా ఆయన చేసిన కథ ఇప్పుడు గరీబులకు ఈయన మంచిగా చేస్తున్నాడు. అది మంచిది. అదే మంచిది. మళ్ళీ 100 ఎకరాలు ఉన్నోనికి అది ఎప్పుడే దాన్ని కూడా 2 ఎకరాల నుంచి ఇవ్వాలి. 10 ఎకరాల కూడా ఇస్తున్నాడు. అయినా మంచిగా చేస్తున్నాడు. అవి పనికి పనులు చేసిండు. ఆయన పనికిరాని పనులు చేసిండు. ఈయన పనికి వచ్చేది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన రైట్. నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.